మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసము ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని, నీ ఎడల దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసి చూపించాలని, ఏ విషయంలోనైనా సరే ఆందోళన పడక, భయపడక, ధైర్యపడక, దేవుని వైపు చూస్తూ నిత్యం ఆయన కొరకు మనం ముందుకు నడిపించబడేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు మన విషయమై ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు కదా. ఈరోజు ఎలాంటి భయంలో నువ్వు ఉన్నావు? ఎలాంటి వేదనలో నువ్వు ఉన్నావు? అయ్యో ఈరోజు నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభా, లేకపోతే ఈరోజు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈరోజు నా జీవితంలో నేను ఎలాంటి కార్యాన్ని చూడలేకపోతున్నాను ప్రభా, అయ్యో ఈరోజు ఇంకా నా జీవితంలో నేను ఎలాంటి ఆశీర్వాదాన్ని చూడలేకుండా ఉంటున్నాను ప్రభా, ఈరోజు నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నా జీవితంలో కొన్ని వాటికి సమాధానాలు లేదా కొన్ని వాటికి జవాబులు, నెరవేర్పు అనేది నేను చూడలేకుండా ఉంటున్నాను ప్రభా అని చాలా ప్రశ్నలు నీ మదిలో ఉండొచ్చు కదా. చాలా ఆందోళన, చాలా ఆలోచన నీ మదిలో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటినీ తీసివేయటానికి నేను సర్వశక్తిమంతుడనైనాను, అందుకే నేను మీ కొరకు నా ప్రాణాన్ని అప్పగించి ఉంటున్నాను, నా యొక్క శరీరాన్ని, నా యొక్క రక్తాన్ని మీ కొరకు నేను దారబోసి వెల ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుక, నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను కనుక, నేను మీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కృపను, కార్యములను బట్టి దేవాది దేవునికి మనం నిత్యము స్తోత్రం చెల్లిస్తూ ఆయన మనల్ని బలపరుస్తాడు కదా. ఈరోజు దేవుని యొక్క మాట 103వ దావీదు కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. దేవుడు అంటున్నాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట. అంటే ఎలా అంట? పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం ఏమవుతుందంట? ప్రతిరోజు క్రొత్తగా ఉంటుందంట. పక్షిరాజు యవ్వనం వలె మన యొక్క యవ్వనాన్ని దేవుడు నూతనపరుస్తూ ఉంటాడంట. పక్షిరాజు యవ్వనం వలె దేవుడు మన యొక్క యవ్వనాన్ని ఆయన బలపరుస్తూ ఆయన నడిపించేటువంటి దేవుడు. పక్షిరాజులో ఒక చక్కటి క్వాలిటీ ఉంది తెలుసా? అది ఏం చేస్తూ ఉంటుందంటే తన పిల్లలకి చక్కటి ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటుంది. పక్షిరాజు పిల్లలకి చక్కగా ప్రతి దినమంట వాటి పిల్లలకి అది నోట్లో తన యొక్క ఆహారాన్ని పెడుతూ ఆ యొక్క నోట్లో ఆ యొక్క ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అయితే అలానే అది ఎగరడం కూడా పక్షిరాజు తన పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది. అది ఎగరడం కూడా పక్షిరాజు తన పిల్లలకు నేర్పిస్తూ అది ఏం చేస్తుంది? ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క కొండ మీదకి లేదా ఎత్తైనటువంటి ఆ యొక్క సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి ఒక్కసారిగా ఆ పిల్లల్ని అమాంతము వదిలేస్తుంది. వదిలేసినప్పుడు అవి ఎగరటం అనేవి నేర్చుకుంటారు అని తన యొక్క తల్లి అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అది వదిలేస్తూ ఉంటుందో ఇక చివరి పడిపోతుంది అన్నటువంటి మూమెంట్లో అమాంతంగా మళ్ళీ తన రెక్కల మీద ఎత్తుకొని ఆ యొక్క పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మన దేవుడు కూడా అంతే. మనం పడిపోతున్నాం అనుకుంటామేమో, దిగులుతో ఉన్నాం అనుకుంటామేమో, అధైర్యపడుతున్నాము, అయ్యో మేము ఇంకా లేవలేని స్థితిలో ఉన్నామని అనుకుంటామేమో, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు అయినాడు కదా. మనల్ని పైకెత్తుతాడు. ఆయన అంటున్నాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. ఎలా తృప్తిపరుస్తాడట? మేలుతో. మన హృదయాన్ని ఆయన కనికరముతో, ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో, నెమ్మదితో ఆయన మన యొక్క హృదయాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి భయపడకు, పడిపోతున్నాను అనుకోబాకు, నేను లేపడానికి మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేమందరం చూస్తున్నాం. నీ సన్నిధి, నీ కృప, నీ కనికరం మాపై నుంచి మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ దీవెన ఆశీర్వాదములతో నువ్వు మమ్మల్ని నింపి నడిపించమని, నీ అద్భుతమైనటువంటి రీతిలో నీ కార్యమును అందరి జీవితంలో జరిగించు. పక్షిరాజు యవ్వనం వలె ప్రతి ఒక్కరి యవ్వనాన్ని తృప్తిపరచండి, ఆశీర్వదించండి, బలము దయచే. అయ్యా నా శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక బలమును, ఉజ్జీవాన్ని నువ్వు దయచేసి ప్రభా దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నువ్వు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.